Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. 23 సార్. అండ్ అసలు దాంపత్య జీవితాన్ని మీరు అంటే ఇంత సంపూర్ణంగా మీరు అనుభవించారు. ఎస్పెషలీ మీరు చెప్పారు చాలా సందర్భాల్లో ఆవిడ లేకపోయింటే అసలు నేను ఇంత సాధించేవాడిని కాదు. బికాజ్ మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, రాత్రి పగలు కష్టపడే రోజులు, ఇల్లు కూడా మీరు పట్టించుకోకుండా చాలా సందర్భాలు, పిల్లల్ని కూడా చూడని రోజులు ఉన్నాయి మీరు. ఆ సందర్భాల్లో యువర్ వైఫ్ వాజ్ లైక్ స్టాండింగ్ లైక్ అ రాక్. ఇప్పుడు ఆవిడ లేని లోటు మీకు అంటే ఈ 1 yearగా వాట్ ఆర్ యూ గోయింగ్ త్రూ సార్ రైట్ నౌ? అది తీర్చేది కాదు, ఆర్చేది కాదు. ఆ జ్ఞాపకాలు నేను పోయే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఆవిడ లేకపోతే నేను లేను. సంసారం మొత్తం, బాధ్యతలు మొత్తం ఆవిడ చేతి వంట తినని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాయసా గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి, సత్యాని గారు, ఇంకోటి కాదు, హీరోస్ కాదు, మోహన్ బాబు కాదు. మోహన్ బాబు అయితే సిస్టర్ ఓ 10 మందికి అన్నం పంపించు, గారెలు చేసి పంపించు, అది మటన్ చేసి పంపించు అని చెప్పంటే ఆవిడ అంత శుచిగా, శుభ్రంగా, రుచిగా, అద్భుతంగా చేస్తుంది. అందరికీ తెలుసు ఇండస్ట్రీ మొత్తం. మధ్యాహ్నం క్యారియర్ పంపిస్తే 5-6 పంపిస్తుంది. పక్కన లేడీ ఆర్టిస్టులు వీళ్ళు, గిరిబాబు గారు మీరు ఉన్నారు, ఆమె చేత వంట చేసి పంపించమండి, మేము కూడా తింటామని. ప్రతిరోజు 5-6కి భోజనం రావాల్సిందే. ఊళ్ళో కూడా అంతే. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సార్ ఎప్పుడైతే మీరు సినిమాలు కొంచెం తగ్గించారో, అంటే ఇంతకుముందు అంటే బ్యాక్ టు బ్యాక్ ఫుల్ హడావిడిగా ఉండేవారు. బట్ ఒక 10 ఏళ్ళుగా మీరు చూసేదే 1-2-3 సినిమాలు చేస్తున్నారు సంవత్సరానికి. సో మోర్ టైమ్ యూఆర్ స్పెండింగ్ విత్ యువర్ వైఫ్. ఈ 10 ఏళ్ళుగా మీకు ఇంకా బంధం బాగా గట్టిపడి ఉంటుంది. సో ఈ 10-15 years మెమరీస్ గుర్తొస్తున్నప్పుడల్లా వాట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ బాండింగ్ సార్ అసలు మీ ఇద్దరు షేర్ చేసుకున్నారు? ఏదో మా ఇద్దరం కలిసి సంవత్సరాన్ని సక్రమంగా నడుపుకు రావటం. మాది ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబమే. ఉమ్మడి కుటుంబం. అందరు మీతో అందరు కలిసి ఉంటారు, మీ అబ్బాయిలు, కోడళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు. ఉమ్మడి కుటుంబమే. సంపాదన మొత్తం ఉమ్మడే. ఓకే. ఆ ఉమ్మడిగా ఉండటానికి కారణం ఆవిడ. మా నాన్న 107 సంవత్సరాలు ఇంత ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆవిడే కారణం. ఆ తర్వాత ఇప్పుడు మా కోళ్ళు. అంటే మీరు కష్టపడి వచ్చారు, స్ట్రగుల్ అయ్యి వచ్చారు ఫీల్డ్లోకి. బట్ రఘుబాబు గారిలో ఆ టాలెంట్ సడన్గా గమనించడం, ఆయన ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి రావటం, ఇప్పుడు ఇన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారు. హీఈస్ ఆల్సో ప్రూవింగ్ బ్యూటిఫుల్. చాలా చాలా పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన కూడా. బట్ అఫ్కోర్స్ ఆయన మీలాగా ఆల్రౌండర్ కాదులేండి, బట్ కామెడీలో ఈజ్ కింగ్. మీకు యాజ్ అ ఫాదర్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? వాడు కూడా అలాంటి హీరో కాకపోయినా, నేను వేసిన హీరో వేషాలు వేయకపోయినా వాడు సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు, విలన్గా చేస్తాడు, కామెడీ చేస్తాడు. అది ఒక్క పాత్ర తప్ప, హీరో పాత్ర తప్ప, ప్రతి ఆల్రౌండర్ అతను కూడా. అంటే ఆల్రౌండర్ అంటే మీలాగా కథలు రాయటం, డైరెక్షన్. ఈజ్ బిజీ, వెరీ బిజీ నౌ. నేను అతను ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోవాలి అసలు ముందు, నాకు తెలియదు. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర జోక్ చేయటం, అవి చేయటం చేస్తుంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎందుకురా అంత బ్రహ్మాండంగా టైమింగ్ ఉంది నీకు, ఆ సీరియల్స్లో చేయొచ్చు కదా అని చెప్పంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలెట్టాడు. షిఫ్ట్ అయిన తర్వాత సీరియల్స్, ఆ సీరియల్స్ చేసిన తర్వాత బాగా చేస్తున్నాడు అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ మొరార్లో ఇంట్రడ్యూస్ చేశారు కృష్ణవంశీకి. అక్కడి నుంచి బన్నీ, ఆది, ఇట్లా 4-5 పిక్చర్లు హిట్ కావటం, ఈ క్యారెక్టర్లు ఇది కావటం. ఇక బిజీ అయిపోయాడు. బిజీ అయిపోయి ఇక కంటిన్యూస్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు 300 దాటినాయి. అవును, ఆల్మోస్ట్ మీలో సగం మీ తీసిన సినిమాలు. మీరు రఘుబాబు గారు ఎన్ని సినిమాల్లో చేశారు కలిసి? 30 పైనే ఉన్నాయి. 30 పైన ఉన్నాయా? ఓకే, వండర్ఫుల్. ఏ క్యారెక్టర్ నచ్చుతుంది సార్ మీకు రఘుబాబు గారి సినిమాల్లో? రఘుబాబు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? బన్నీ కూడా బన్నీ ఇష్టమా? ఆది, బన్నీ, ఇది మొన్న సినిమాలు కూడా నాకు ఖైదీ నంబర్ 150 ఇష్టం.
అది కూడా బాగా చేశాడంటగా. చాలా మీరు చూడలేదా? ఇంకా నేను చూడలే. ఆ, అది బాగానే ఉందా? చాలా బాగా చేశారు ఆ సినిమా. ఇది కూడా ఆయనకి పా లెటర్ పలకదు ఫా అంటాడు. పర్ఫార్మెన్స్. ఇప్పుడు రామదాసులో కూడా చేశాడు, నమ్మ వెంకటేశ్వర చేశాడు. రామదాసులో కూడా ఇది ఇది పలకదు. అవును. రామదాసు అయితే బోసుబాబు గారిని మీరు హీరో అవుతాడు, సినిమాలో రాణిస్తాడు అనుకున్నారు, బట్ ఆయన అవ్వలేదు. డెఫినెట్గా అయ్యేవాడు. ఆ, వాళ్ళు చేసిన పనికి. ఆ తర్వాత 4-5 సినిమాలు చేశాడు. అదే మన కిచక్ కూడా చేశాడు. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు 2-3 సీరియల్స్. ఇప్పుడు చాలా ఇప్పుడు కొంచెం టెలివిజన్ వైపు ఎక్కువ వెళ్ళిపోయారండి. సార్ లేటెస్ట్ మూవీ బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నారా మీరు కూడా? డెఫినెట్గా. అవునా? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కట్టప్ప ఎందుకు చంపాడన్న బాహుబలిని తెలుసుకోవడానికి? కట్టపేడిని చంపాడు, అటు చంపాడు, అది కాదు కదా. టెక్నికల్గా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు మన తెలుగు సినిమా తీసుకొచ్చింది కదా బాహుబలి. మేము ఈ గ్రాఫిక్స్ లేనప్పుడే శివగర్జన, రణరంగం, జానపదాలు తీసాం. అంతే కదా. బెంగళూరులో తీసా రణరంగం. 14 బడల్లో ఒక పెద్ద దూరం పెట్టి కోట తలుపులు బ్రేక్ చేయించా. ఆ కోట వేయించి యారోస్ తోటి మా జనం మీద వాళ్ళు బాణాలు వేయటం, చచ్చిపోవటం, వీళ్ళు ఇక్కడి నుంచి బాణాలు వేయటం ఈ కోట మీదకి బాహుబలి చూపించినట్టుగా వార్ సీన్స్. ఒక ఒడిశాలలో ఇంత పెద్ద బండలు ఇటుకి కోటల నుంచి కొడితే అక్కడ నుంచి పడతాయి. అవి అప్పట్లో నేను పెట్టా. ఇది ఆ వార్లో. అవన్నీ గ్రాఫిక్స్ లేవు మాకు. ఇవాళ 100 మందిని పెడితే 1000 మందిని చూపించవచ్చు కదా. 1000 మందిని పెడితే 4000 మంది చూపించవచ్చు. ఇప్పుడంతా టెక్నాలజీ. అప్పుడు ఏ టెక్నాలజీ లేకుండా మేము అంత పెద్ద క్లైమాక్స్ని తీసాం. శివగర్జన జైపూర్లో తీసా, రియల్ ఫోర్ట్లో. 160 గుర్రాలు, 600 మంది జూనియర్ ఆర్టిస్టులు మొత్తం తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఢిల్లీలో, మన రాజస్థాన్ అమ్మాయి ఉదయ్పూర్, జైపూర్లో అందరూ ఉండి హోటల్స్లో పొద్దున్నే బయలుదేరి 40 కిలోమీటర్స్ పోయేవాడు. ఇది కోట దగ్గరికి. అక్కడ షూటింగ్. 160 గుర్రాలు, క్లైమాక్స్లో 600 మంది జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళ డ్రెస్సులు, వారు. అప్పుడే తీసాం. ఇప్పుడు 78. ఎన్ని కష్టాలు పడ్డాం. అది ఆ రోజు లేవు ఈ గ్రాఫిక్స్. ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్నారు, కొండల మీద ఎగురుతున్నారు, జలపాతాలు ఎగురుతున్నారు, చెట్లు పట్టుకుని ఏలాడుతున్నారు కదా బాహుబలిలో. అప్పుడు రియల్ ఏం చేయగలమో అదే చూపించాల. వాళ్ళ ఫైట్లు కొడితే ఒకటి కొడితే 10 మంది ఆకాశంలో ఎగిరి అక్కడ పడతారు ఒక తనుకి. అంతే కదా. అసలు సాధ్యం? అది సాధ్యం వద్దా? అన్యాచురల్ థింగ్స్. బట్ జనానికి ఎదిరి చూపిస్తున్నారు కాబట్టి చూస్తున్నారు. బట్ బాహుబలి కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. కొన్ని రోజుల్లో పస్తులున్న రోజులు ఉన్నాయి, భోజనం లేని రోజులు ఉన్నాయి, వైశాలు దొరక్క ఇంట్లో ఏం చేయాలో చెప్పుకొని రోజులు ఉన్నాయి. ఇవన్నీ భరిస్తూ ఒక స్థాయికి వచ్చారు. కానీ ఇప్పటి రోజుల్లో ఎవరైతే ఒక ఇండస్ట్రీలోకి వచ్చి ఏమైనా పేరు తెచ్చుకోవాలి, లేకపోతే ఒక రోల్ సంపాదించాలి, ఒక హీరో అవ్వాలి, ఒక స్థితికి రావాలి అని అనుకున్న వాళ్ళు అలా వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు, మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళలో నిలకడ ఉండట్లేదు, ధైర్యం ఉండట్లేదు, సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. మీ ఆ రోజుల్లో మీకు అంత ధైర్యం ఎక్కడిది? ఇప్పటి పిల్లల్లో ఎందుకు లేదు? మీరు ఏమన్నా ఎప్పుడైనా అనలైజ్ చేశారా సార్ ఎందుకు ఇలా జరుగుతుందో? ఇందా మనం చెప్పుకున్నాం, అవగాహన లేదు. వాళ్ళు రావడంతో సులభంగా చాలా తేలిగ్గా అవకాశాలు వస్తున్నాయి. దాంతో కూడా ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. మేము ఇతని షార్ట్ పీరియడ్లో చిరంజీవి అవుతాం, కృష్ణ అవుతాం, ఒక అర్జున్ అవుతాం అని చెప్పిన ఊహలు ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఆ ఊహలకి వీళ్ళు అందటంలా 2 సినిమాలు 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఆ వచ్చిన డబ్బుతోటి వీళ్ళు విలాసాలు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అవుతున్నారు. పక్కన చేరే భజంత్రీలు వీళ్ళని చెడగొడుతున్నారు. నువ్వు అంతటి వాడు అవుతావు, ఇంతటి వాడు అవుతావు అని చెప్పి వాడిని ఆకాశానికి ఎక్కుతున్నారు.
ఆ ప్రలోభాలకి లోనైపోయి పక్క మాటలు విని వీళ్ళంతా ఊహించుకొని ఎక్కడో ఊహాలోకాల్లో తేలియాడుతూ చివరికి ఆశించింది రాకపోయేసరికి డిప్రెషన్ వస్తుంది. ఆ 4 డబ్బులు సంపాదించుకొని అయిపోతున్నాయి, అంతే కదా. ఆ తర్వాత ఏం చేయాలి? ఏం చేయడానికి అవకాశం లేదు. ఏదో ప్లాన్లు వేస్తున్నారు వాళ్ళు, ఎవరో ధనవంతుల బిడ్డల్ని ట్రాప్ చేయడానికో ఇంకోటో. నేను విచిత్ర విషయాలు కూర ఇళ్ళు ప్రారంభించి అనుకుంటున్నారు. ఇది అట్లాంటి విషయాలకు కూడా వీళ్ళు చేసేసరికి ఏమవుతుంది, అవి సక్సెస్ కాక డిప్రెషన్ వచ్చి అంతకుముందు వాళ్ళు ఊహించుకున్న మొత్తానికి ఏది దగ్గర రాకపోయేసరికి చచ్చిపోదామా లేకపోతే వెళ్ళిపోదామా ఏం చేద్దాం మెంటల్గా డిప్రెషన్ వచ్చేసి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? యంగ్స్టర్స్ మన కళ్ళ ముందు ఎంతమంది చూసాం ఈ 10 సంవత్సరాల లోపల? ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఉన్నారు? పుట్ట పగిలినట్టు పగిలారు, చీమల పుట్టలాగా వస్తానే ఉన్నారు. మరి ఇప్పుడు ఇవాళ శుక్రవారం ఎంతమంది విన్నాను, 8 సినిమాలు రిలీజ్ అయినాయి. ప్రతి వారం 8, 10 వస్తున్నాయి పోతున్నాయి. వీళ్ళంతా హీరోలుగా. మరి వాళ్ళేరి మళ్ళీ ఎక్కడ కనిపిస్తున్నారు? వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. అందువల్ల దానికి సొల్యూషన్ లేదు ప్రస్తుతం. లేదంటారా? సొల్యూషన్ లేదు. ఆ వచ్చినోడు జరుగుతున్న విషయాలు ఆకలింపు చేసుకొని ఎక్కడైనా ఒకటి తిరిగలడు ఉంటే వాడు బాగుపడతాడు తప్ప మెజారిటీ ఆఫ్ ది పీపుల్. అంటే ఏంటంటే సార్, మీలాగా ఎవరు ఆలోచించట్లేదు. అంటే ఇప్పుడు హీరో కాకపోతే విలన్ కాకపోతే క్యారెక్టర్, లేకపోతే ఏదో ఒక పాత్ర, మంచి పాత్ర పోషించాలి, అప్పుడు ఉండిపోతాం అని అనుకోవట్లేదు. హీరో అంటే ఇంకా హీరో అదే చెప్తున్నాయి. వాళ్ళ ఉద్దేశమే హీరో. వాడు కోతిమూతి అని కావచ్చు, కోమూతి అని కావచ్చు, వాడు హీరో అనుకుంటాడు అంతే. ఆ హీరో అనుకుని ఓ సినిమా 2 సినిమాలు చేస్తాడు, అయిపోయిన తర్వాత ఆ హీరో వస్తేనే చేస్తానంటాడు. ఎట్లా కుదురుతుంది? హౌ ఇంపాసిబుల్. ఇవన్నీ ఈ కోరికలన్నీ ఎక్కువైనాయి. వాళ్ళకి ఆలోచన విధానం తప్పు. దాన్ని ఎవరు ఏం చేయలేము. కాకుండా అవకాశాలు కూడా తేలిగ్గా వస్తున్నాయి. అదే చాలా ఈజీ అనుకుంటున్నారు వాళ్ళు. మనకి రాకపోతాయా? ఇప్పుడు ఎవరి గురించో చెప్పక్కర్లా. ఇప్పుడు ఉదయకిరణ్ ఏమయ్యాడు? ఉదయకిరణ్ తరుణ్ ఎందుకు వెనక్కి తగ్గాడు? మంచి ఆర్టిస్టే కదా. కారణాలు ఏమిటో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంటర్వ్యూ ఫినిష్ చేసేలోపు ఒక మంచి డైలాగ్ చెప్పండి సార్, మీకు గుర్తున్న డైలాగ్. ఇంకో విషయం తెలుసు నీకు? మీకేం గుర్తుండవా? మీరు చెప్పిన డైలాగ్. లోపల డైలాగ్ చెప్పి ఓకే అన్న తర్వాత బయటకు వచ్చి కూర్చులో కూర్చుంటాం, మర్చిపోతారు అంతే. మీరు రాసిన సినిమాలే కదా, మీ డైలాగులు మీకు గుర్తుండవు. అసలు ఏది గుర్తుండదు. ఆ సెట్లో ఉన్నంతసేపు గుర్తుంటాయి. ఆ తర్వాత నా డైలాగ్ చాలామంది చెప్తారు, ఇది బయట. మన డైలాగ్ మనకి జ్ఞాపకం ఉండదు. సో అందుకనే మీరు పీస్ఫుల్గా ఉన్నారు. అది చెప్తాను. అదే నేను చెప్పేది. క్యారీ ఫార్వర్డ్ చేయరు మీరు. బయటకు వచ్చిన తర్వాత ఓకే అన్నారు కదా, షార్టు 1 పేజ్ డైలాగు, ఓకే హ్యాపీ అని చెప్పి బయటకు వచ్చి కూర్చుంటాం. ఈ లోపల ఇది కెమెరా ఫాల్టో లేకపోతే ఇంకో లైట్ ఫాల్టో అని చెప్పని చూసుకున్న తర్వాత సార్ 1 మోర్ అని చెప్పాను, బయటకు వచ్చారనుకో ఇంకా మళ్ళీ చదవాల్సిందే మొత్తం. మళ్ళీ రికలెక్ట్ చేసుకోవటం, టక రీల్ తిప్పినట్టు ఏం చేసుకుని అబ్బా చెప్పాము మళ్ళీ వచ్చిందిరా బాబా అని చెప్పని చెప్పుకోవటం. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్. ప్రేమ. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.